రైట్. శ్రీరామ్ గారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు, ఈ మధ్యకాలంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఓ వివాదము ఒక భాష, ఒక భావోద్వేగము, ఒక అస్తిత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నాళ్ళ నుంచో అంటే ఇప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి దీన్ని మళ్ళొక్కసారి రైజ్ చేసి ఒక అగ్గిని రాజేసేటువంటి దిశగా దీన్ని తీసుకెళ్తా ఉంది. దీంట్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు, నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు. ఇప్పుడు మన జయరామ్ గారు చెప్పారు, కవిత వర్సెస్ పవన్ కళ్యాణ్, జన సైనికులు మళ్ళీ ఆవిడ్ని తీహార్ జైలు ఎట్లా ఉంది కనుక్కోవాలంటే మీరు కవితను సంప్రదించండి అని మాట్లాడడము. సో ఇదంతా ఎటువైపు వెళ్తోందంటారు? ఎటువైపు వెళ్తుందంటే ఆంధ్ర వాళ్ళని తిట్టే కార్యక్రమం వైపు వెళ్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ మొదలైంది, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వదిలేసింది. అంటే ఆంధ్ర వాళ్ళకి చిమునెత్తురు లేదా, లేకపోతే ఆంధ్ర వాళ్ళకి యుద్ధం తెలీదా? ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రాని ఆ రోజు ఏం మాట్లాడారు? ఆయన ఆంధ్ర పొలావు పెంటలాగా ఉంటుందని మాట్లాడారు. అంటే అప్పుడు చిమునెత్తురు లేదా? అందరూ ఎందుకని దాని గురించి వదిలేశారు? ఆ రోజున్న వాతావరణం వేరు. ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం సోదరులందరూ పోరాటం చేస్తారు. సో దాంట్లో కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు, సరే ఓకే అని చెప్పి అందరూ ఊరుకుంటే, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆంధ్ర వాళ్ళని తిట్టింది ఎవరు ఈ మధ్యకాలంలో? ఎవరు? పవన్ కళ్యాణ్ సంబంధించిన దాన్ని గెలికింది ఎవరు? తర్వాత కదా పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలోకి వచ్చి మాట్లాడింది. ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఆంధ్ర వాళ్ళని ఎందుకు తిట్టారు? అదేదో పవన్ కళ్యాణ్కినో ఒక ఆయనకి మధ్య వ్యవహారం. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కట్టాల్సిన పని వచ్చింది. ఎవరికి వెలుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు అదే చెప్పారు కదా శ్రీరామ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, కంటెస్ట్ చేయొచ్చు, ఎవరికి వచ్చినటువంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? మరి తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ కదా మొదలైంది. వాళ్ళు చెప్తే తప్ప ఎవరు రాకూడదా? రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి ఆంధ్ర. ఆ తర్వాత కదా సీక్వెన్స్ చూడండి, మీరు సీక్వెన్స్ చూడండి. సీక్వెన్స్ లో తర్వాత జరిగింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఆ మాట మాట్లాడాడు. ఎస్, ఆంధ్ర ఎవరి జాగీరి కాదు, తెలంగాణ ఎవరి జాగీరి కాదు, తమిళనాడు ఎవరి జాగీరి కాదు, ఖచ్చితంగా ఎవరి జాగీరి కాదు, ఇదంతా భారతీయుల జాగీరి. కరెక్ట్. ఎవరి జాగీరి ఎవరు రాసుకుంటారు? ఎవరి పేరు మీద రాసింది? బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇక్కడ ఆఫీస్ పెట్టింది? మంగళగిరిలో. ఎవరి జాగీరి అయితే వచ్చి పెట్టారు? మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తిట్టే ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టారు? పెద్ద మనసుతోటి అందరూ ఎన్ని తిట్టినా సరే, ఎస్ మన కేసీఆర్ గారు ఈ రోజు ఆయన పోరాటం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి తోటకి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అనడం మరి కరెక్టేనా? అన్ని వరుసగా అవన్నీ తప్పులే. మీరు చూడండి, అప్పుడు అంతా మేము విమర్శించాం, ఖచ్చితంగా విమర్శించాం, అసలు కరెక్ట్ కాదని చెప్పి. ఇప్పుడు ఇది ఇడుపు కాగితం అని చెప్పి ఎవరో పెట్టిన ఒక పోస్టర్ పట్టుకొని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడడానికి ఎవరు ఆపుతుంది? ల్యాండ్లే జాగీర్లు కానప్పుడు వ్యక్తిగత జీవితాలు ఎవరు రాసి ఇచ్చారు మీకు మాట్లాడడానికి? దీన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడండి. వ్యక్తిగత జీవితాలకి తెలంగాణలో ఎవరు లేరా విడాకులు తీసుకున్న వాళ్ళు? పవన్ కళ్యాణ్ ఉదాహరణ దొరికాడా మీకు? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ కవిత గారు? ఇది కాదా రెచ్చగొట్టే వ్యవహారం? దానికి రిటార్డ్ ఇస్తున్నారు కదా జనసేన సైనికులు, ఎవరేమీ కామ్గా ఉండలేదు కదా. తిహార్ జైలు గురించి మాట్లాడారు. వాళ్ళైనా ఇస్తారు, వీళ్ళైనా ఇస్తారండి. వాళ్ళైనా ఇస్తారు, వీళ్ళైనా ఇస్తారు. ఇప్పుడు నేను అనేది ఒక సినిమాని సినిమాలాగా చూడకుండా ఇడుపు కాగితం అని అంటే అది ఏదో ఇంకొక పరభాషలాగా చూస్తూ దాన్ని తక్కువ చేస్తూ తెలంగాణ యాసను, తెలంగాణ మాండలికాన్ని కించపరుస్తూ అవమానిస్తూ ఈ రకంగా పోస్ట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? తెలుగులో డబ్ చేస్తారా? పరభాష అని మాట్లాడింది ఎవరు? తెలుగు వేరు, తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరు అని మాట్లాడింది ఎవరు? తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు అని మాట్లాడింది ఎవరు? ఎందుకు విడగొట్టారు?
మనందరం రాష్ట్రం విడిపోవచ్చు, తప్పేం లేదు. రాష్ట్రం విడిపోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఓకే, రాష్ట్రం కావాలి, yes, తీసుకున్నారు. తెలుగు తల్లిని విమర్శించి తెలంగాణ తల్లి పెట్టుకుంది ఎవరు? మేము వేరు మీరు వేరు అని చెప్పింది ఎవరు? ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉన్నామని కదా చెప్పింది. ఎవరు విడిపోండి పొండి అని అటు నుంచి చెప్పారు తప్ప ఇటు నుంచి ఎవరు పొండి అని ఎవరు చెప్పలే. ఎవరు కఠినంగా మాట్లాడింది? కాబట్టి ఏంటంటే రాజకీయం కోసం ఆంధ్ర వాళ్ళని ఎన్ని రోజులు తిడతారు? రాష్ట్రం వచ్చేసింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తిరుగుతూ వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఖచ్చితంగా ఇటు నుంచి కూడా ఒక ఉద్యమం మొదలవుతుంది. ఎప్పుడో మొదలైన జయాంధ్ర ఉద్యమం మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. ఎన్నాళ్ళు పడతాం? మాటలు ఎన్నాళ్ళు పడతాం? సినిమాని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత జీవితాల్లో జ్వరపడుతుంటే ఎన్నాళ్ళు బాధపడతాం? కేసీఆర్ గారిని ఆ రోజు మంచి నాయకుడు, ఆయన ఒక ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఎవరు మాట్లాడకుండా వదిలేశారు. వాళ్ళ కూతురు వచ్చి, వాళ్ళ మనవాళ్ళు వచ్చి, వాళ్ళ మనవరాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే భరిస్తాం అనుకుంటున్నారా? ఎందుకు భరిస్తాం అనుకుంటున్నారు? మీరు సినిమాని అడ్డం పెట్టుకుని మాట్లాడితే భరిస్తాం అనుకుంటున్నారా? మరి అదే సినిమాని అడ్డం పెట్టుకుని కదా, అదే సినిమాని అడ్డం పెట్టుకుని కదా దానికి ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ పోస్ట్ చేస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే ఇప్పుడు అదే సినిమా గురించి మాట్లాడదాం పోనీ. ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ వేరేగా పెట్టుకున్నారు కదా? అసలు ఎందుకు ఈ గోలంతా? తెలంగాణ ఛాంబర్ కావాలని చెప్పి సపరేట్ పెట్టుకున్నారు కదా, దాంట్లో తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రొడ్యూసర్లకు కావాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్ సినిమాలు తీయడం అంటే ఏ రాష్ట్రంలో? సినిమాలు తీయడం ఎందుకు? ఆంధ్రాలో ఆంధ్ర సినిమాలు రిలీజ్ చేసుకుంటారు, తెలంగాణలో తెలంగాణ ఛాంబర్ అని పెట్టుకున్నది ఎవరు? ఆంధ్ర వాళ్ళు ఏం పెట్టలేదు. తెలంగాణ ఛాంబర్ మాకు అవసరం లేదు, ఆ ఛాంబర్ అక్కర్లేదని తెలంగాణ ఛాంబర్ పెట్టింది ఎవరు? రైట్, ఓకే. శ్రీరామ్ గారు కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇదే సినిమాల్లో తెలంగాణ యాసను జస్ట్ కమెడియన్లకు పెట్టడము, ఒక నవ్వించడానికి వాడుకోవడము ఇదే చూసాం. కానీ ఒక హీరోయిన్ కంప్లీట్గా ఆ సినిమాలో అవుట్ అండ్ అవుట్ తెలంగాణ భాషను మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళ ఆ సినిమాలు ఈ మధ్య కాలంలో విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చింది. కానీ అంతకు ముందంతా ఈ యాసని కామెడీకి మాత్రమే వాడుకున్నారు అనేది కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ప్రశ్న, అవునా కాదా? ఉత్తరాంధ్ర గురించి కూడా అలాగే పెట్టారు. ఈవెన్ బ్రాహ్మణుల గురించి అలాగే పెట్టారు. బ్రాహ్మణులు ఎందుకు తింటారని కూడా పెట్టారు. ఆ తెలంగాణ రాయలసీమ భాషని విలన్లకి పెట్టారు. ఎవరికి పెట్టలేదు? దాని గురించి మాట్లాడాలి, దాని గురించి ఖచ్చితంగా అబ్జెక్షన్ చెయ్యాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? తెలంగాణ వాళ్ళు తీయచ్చు కదా. ఇప్పుడు వచ్చిన మీరు చెప్పే ఒక లిస్ట్ చెప్తున్నారు, మంచి మంచి సినిమాలు వచ్చినాయి, మల్లేశం ఏదో అలాంటి సినిమాలు ఏదో చెప్తున్నారు. ఎందుకు తీయలేదు? అప్పుడు తీయచ్చు కదా. ఎవరొద్దన్నారు? సెన్సార్ బోర్డు ఏమైనా అబ్జెక్షన్ చెప్పిందా? సెన్సార్ బోర్డు ఏమైనా అబ్జెక్షన్ చెప్పింది? ఏం చెప్పలేదు కదా. తెలుగు వాళ్ళేమి ఇలాంటి నేను సినిమాలు తీయడానికి వీల్లేదని ఆంధ్ర వాళ్ళేమి ఒక రూల్ ఏం పాస్ చేయలేదు కదా. ఎందుకు తీయలేదు? తెలంగాణ వాదులు ఎక్కడ? తెలంగాణ వాళ్ళు చక్కగా మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఎందుకు తీయలేదు? దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు దాన్ని కూడా ఆంధ్ర వాళ్ళ మీద వస్తారంటే ఇదే సమస్య. ప్రతిదీ ఆంధ్ర కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఆంధ్ర వాడా చేసింది. దిల్ రాజు గారు ఉన్నారు, 100 సినిమాలు తీయగలడు, ఎందుకు తీయలేదు? అప్పుడు మల్లేశం లాంటి మంచి సినిమాలు ఎందుకు తీయలేదు? ఇడుపు కాగితం లాంటి మంచి సినిమాలు ఒకవేళ నాకు తెలియదు, ఇంకా అది మంచి సినిమా నాకు కాదు, ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడుకుంటాను తప్ప. కానీ అలాంటి సినిమాలు ఎందుకు తీయలేదు? తెలంగాణ భాష, యాస, పల్లెటూరు ఎవరొద్దన్నారు? కథాకారులు చెప్పిన బాధలు ఇవన్నీ ఎవరొద్దన్నారు? ఆంధ్ర వాళ్ళు తీశారని చెప్తారండి. మళ్ళీ ఇదేం మాట అసలు? ఆంధ్ర వాళ్ళు తీశారా?